హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రా ఒపీనియన్. ఇప్పుడే 'దురంధర్ ద రివెంజ్' మూవీ చూసొచ్చా భయ్య. మూవీ ఎలా అని చెప్పే ముందు, నిన్న ఈవినింగ్ తెలుగులో 2 షోలు ట్రై చేశాను. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా ట్రై చేశాను. ఆ 2 షోలు క్యాన్సిల్ అయ్యాయి. అండ్ నాకు తెలిసి ఈ మూవీ తెలుగు అండ్ రిమైనింగ్ రీజనల్ లాంగ్వేజ్‌లో రానికి ఇంకో 1, 2 డేస్ పడుతుందేమో. అండ్ వన్ మోర్ థింగ్, టాక్స్టిక్ పోస్ట్‌పోన్ అయ్యి చాలా మంచి పని చేసిందనుకుంటా. సేమ్ డేట్ రిలీజ్ అయ్యుంటే మటుకు కష్టమయ్యేదేమో. కమింగ్ టు మూవీ, మెయిన్ చెప్పాల్సింది రణ్వీర్ గురించి. ఆఫ్టర్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత ఏం కంబ్యాక్ ఇచ్చాడు భయ్య. నెక్స్ట్ లెవెల్ అసలు. 'దురంధర్ పార్ట్ 1 పీక్స్ అనుకుంటే ఈ మూవీ దానికి 10 టైమ్స్ ఉంది అసలు. మూవీ అయితే పీక్స్ అసలు. రణ్వీర్ సింగ్ ఏం యాక్టింగ్ భయ్య, ఫిదా అయిపోయా. నాకు తెలిసి ఈ యాక్టింగ్కి ఈ ఇయర్కి రణ్వీర్ సింగ్కి నేషనల్ అవార్డు వస్తుందేమో. సో కమింగ్ టు స్టోరీ, ఈ మూవీ లాస్ట్ మూవీ మనము ఆల్రెడీ చూసాం కదా. పోస్ట్ క్రెడిట్ సీన్లలో చూపిస్తారు కదా, రణ్వీర్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్టింగ్ సీన్స్ మట్టుకు రణ్వీర్ ప్రాణం పెట్టి యాక్ట్ చేశాడు. అండ్ డైరెక్టర్ ఆదిత్య నెక్స్ట్ లెవెల్ ఎగ్జిక్యూట్ చేశాడు. కమింగ్ టు డైరెక్టర్ ఆదిత్య చాలా బాగా రీసెర్చ్ చేశాడు. అండ్ మనము లాస్ట్ 20 yearsలో మన ఇండియాలో జరిగిన చాలా మెయిన్ ఈవెంట్స్ని ఈ మూవీలో కవర్ చేశాడు. లైక్ డిమానిటైజేషన్. కమింగ్ టు యాక్టర్స్, అందరూ బాగా చేశారు. మెయిన్గా అర్జున్ రాంపాల్ గురించి చెప్పాలి. లాస్ట్ మూవీలో తన క్యారెక్టర్ని అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ మూవీలో తన క్యారెక్టర్ బాగా ఎక్స్ప్లోర్ చేశారు. మూవీ అయితే చాలా బ్రూటల్గా అండ్ చాలా బూతులు ఉన్నాయి. నేను హిందీలో చూశాను. నాకు తెలిసి మన రీజనల్ లాంగ్వేజ్లో ఆ సేమ్ డైలాగ్స్ని పెట్టడం కష్టం అనుకుంటా. సో అందుకే సెన్సార్ వాళ్ళు డిలే చేస్తున్నారు. సో సేమ్ లాస్ట్ మూవీ లాగానే చాప్టర్ వైజ్ స్టోరీ టెల్లింగ్ ఉంది. 5 చాప్టర్స్ ఉన్నాయి, బోత్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కలిపి. అన్ని చాప్టర్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు ఆదిత్య. అండ్ టోటల్ మూవీ రన్ టైం 3 hours 40 minutes ఉంది. అలా వెళ్ళిపోతుంది. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్ అసలు. అండ్ కమింగ్ టు క్లైమాక్స్, ఒక ట్విస్ట్ ఉంది, అది అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందని చెప్పాలంటే, రణ్వీర్ ప్రాణం పెట్టి చేశాడు అండ్ ఆదిత్య ప్రాణం పెట్టి మూవీ తీశాడు. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.